వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కాకభుసుండి వృత్తాంతం. కాకి జన్మ ఎత్తినను కాకభుసుండి వైరాగ్యం నందును జ్ఞాన విజ్ఞానములయందును దృఢచిత్తం గలవాడయ్యను. అతనికి శ్రీ రఘునాథుని భక్తి అబ్బెను. ఈ విషయంన నాకు మిక్కిలి సందేహం కలుగుచున్నది. ఓ త్రిపురారి వినడు. 1000 మంది మనుషులలో ధర్మపథమును నడుచువాడు ఎవడో ఒక్కడు మాత్రమే ఉండను. అట్టి ధర్మపరాయణులలో 1,000,000 మందికి ఒక్కడు మాత్రమే విషయవాంఛా విముఖుడై విరాగి అయి ఉండను. అట్టి 1,000,000 మంది విరాగులలో ఒక్కడు మాత్రమే సమ్యక్ జ్ఞానం పొందును. అట్టి జ్ఞానులలో 1,000,000కి ఒక్కడు మాత్రమే జీవన్ముక్తుడగును. అట్టి 1000 మంది జీవన్ముక్తులలో సుఖనిధానమైన బ్రహ్మానందమున్న మగ్నుడైన పురుషుడు అరుదుగా మాత్రమే లభించును. ధర్మపరాయణులు, విరక్తులు, జ్ఞానులు, జీవన్ముక్తులు, బ్రహ్మైక్యమును పొందిన వారు వీరందరిలో దురభిమానం నుండియో మాయ నుండియో ముక్తుడై శ్రీరామ భక్తిలో లీనమైన ప్రాణి మిక్కిలి అరుదుగా ఉండను. ఓ విశ్వనాథ, అట్టి దుర్లభమైన హరిభక్తిని కాకభుసుండి ఎట్లు పొందెనో నాకు విశదముగా తెలుపుడు. నాథ, శ్రీరామచంద్రునిపై ఆసక్తుడు, జ్ఞాన నిరతుడు, గుణనిధి, స్థిరచిత్తుడు అయిన భుసుండు కాకి రూపం పొందుటకు కారణమేమి? ఓ కృపాలు, శ్రీరామచంద్రుని యొక్క ఈ దివ్యమైన మనోహర చరిత్రమును ఆ కాకభుసుండు ఎవరి నుండి పొందెనో? ఓ మదనాంతక, దాన్ని మీరు ఏ విధంగా వింటిని? దాన్ని వినవలనని కుతూహలం నాలో మెండుగా ఉన్నది. గరుత్మంతుడు గొప్ప జ్ఞాని, సద్గుణ రాశి, హరిభక్తుడు. ఆ శ్రీహరికి వాహనము అతి సన్నిహితుడు. ఆయన ఋషులను మునులను వదిలి కాకభుసుండి యొద్ద ఈ కథను ఏల వినెను. కాకభుసుండి గరుడు అను ఇరువురి భక్తుల మధ్య పరస్పర సంభాషణం ఏ విధంగా జరిగెనో పార్వతీదేవి యొక్క సరళమైన మనోహరములైన పలుకులు విని శివుడు సంతోషించి సాదరముగా పలికెను. ఓ సతీ, నీవు ధన్యురాలవు. బుద్ధి మిక్కిలి పవిత్రమైనది. శ్రీ రఘుపతి చరణముల ఎడ నీ భక్తి అనన్యమైనది. ఇప్పుడు ఆ పరమ పవిత్ర గాథను వినుము. దాని వినట వలన దుఃఖములు, భ్రమలు తొలగిపోవును. పైగా శ్రీరాముని చరణములపై విశ్వాసం ఏర్పడును. మనుషుడు అనాయాసంగా సంసార సముద్రమును దాటగలుగును. ఉమా, నీవు నన్ను ప్రశ్నించిన విధముగానే పక్షిరాజైన గరుడు కూడా కాకభుసుండి యొద్దకు వెళ్ళి ఆయనను ప్రశ్నించెను. నేను దాని సాదరముగా తెలిపెదను, సావధానముగా వినుము. జనన మరణముల నుండి ముక్తిని గూర్చి ఈ కథను నేను ఏ విధంగా వింటునో దాన్ని కూడా వినుము. ఓ సుముఖి, సులోచన, మొదట నీ అవతారం దక్షిణ ఇంట జరగను. అప్పటి నీ నామము సతి. దక్షిణ యజ్ఞవాటికయందు నీకు అవమానం జరుగుట వలన నీవు క్రుద్ధురాలవై యోగాగ్నిలో ప్రాణములు త్యజించితివి. నా అనుచరులు యజ్ఞమును ధ్వంసము నడిచిరి. ఆ కథలనియూ నీవెరిగినవే. అప్పుడు నా మనస్సు అతి చింతాక్రాంతమై ఉండుటచే నీ వియోగ దుఃఖమును అనుభవించి తిని విరక్తుడనై ఉదాసీన భావంతో నేను సుందరములైన వనముల యందును, పర్వతముల యందును, నదీ తటాకముల దృశ్యములను చూచుచూ తిరుగుచుంటిని. సుమేరు పర్వతానికి ఉత్తర దిశ యందు అతి దూరమున ఒక అందమైన నీలపర్వతం కలదు. దాని యొక్క 4 శిఖరములు స్వర్ణమయములు. అవి నాకు ఎంతయో నచ్చినవి. ఆ 4 శిఖరములపై వరుసగా విశాల వటవృక్షము, రావి, జువ్వి, మామిడి వృక్షములు కలవు. పర్వతంపై ఒక మనోహర సరస్సు కూడా కలదు. వాటిలో గల మణిమయ సోపానములు మనస్సులను ముగ్ధము నర్చును. ఆ సరోవర జలము శీతలము, నిర్మలము, మధురము. దానిలో అనేక వర్ణముల కమలములు వికసించి ఉన్నవి. హంసల గణములు మధురముగా కలరవములు గావించుచున్నవి. తుమ్మెదలు ఝుంకారములు సలుపుచున్నవి. ఆ మనోహర పర్వతం మీద ఈ పక్షి నివసించును. కల్పాంతమునందు కూడా అది చిరంజీవియే. మాయారచితములై విశ్వవ్యాప్తములైన అనేక గుణదోషములను, మోహము, కామము మొదలగు అంతఃశత్రువులను ఆ పర్వతము దరిచేరవు. అక్కడ నివసించు ఆ కాకభుసుండి హరిభజన చేయి రీతిని శ్రద్ధగా వినము. అది రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయును. జువ్వి చెట్టు నీడలో జపయజ్ఞాలు ఆచరించును. ఆమ్రవృక్ష ఛాయలో మానస పూజలు నడుచును. హరిభజన చేయట తప్ప దానికి మరి యొక్క పనియే లేదు. వటవృక్షం కింద అది హరికథా ప్రసంగములు గావించును. ఆ కథలు వినటకై అక్కడ అనేక పక్షులు గుమిగూడును. ప్రేమాదరములతో అది అనేక విధములుగా శ్రీరామగాథను గానము చేయును. విశుద్ధ బుద్ధి గల హంసలు సర్వదా ఆ సరోవరమందు నివసించుచు ఆ కథను వినుచుండును. అక్కడికి వెళ్ళి ఆ దృశ్యమును చూడగా నా మనసు ఆనంద తరంగితమయ్యను. నేను కొంతకాలం హంస శరీరం ధరించి అచట నివసించి తిని
శ్రీ రఘునాథుని కథను శ్రద్ధగా విని తిరిగి కైలాసమునకు వచ్చి తిని, ఓ గిరిజ, నేను కాకభుసుండి యొద్దకు వెళ్ళినప్పటి వృత్తాంతం నీకు వినిపించి తిని. పక్షిరాజైన గరుత్మంతుడు భుసుండి కడకేగిన కారణం వివరించెదను. రఘుపతి మేఘనాథుని చేతిలో తనకు తానే బంధించబడినప్పటి లీలలను దలిచినప్పుడు నాకు మిక్కిలి బిడియం కలిగినది. ఆ సమయాన నారద మహర్షి గరుడుని పంపెను. సర్పభక్షకుడైన గరుడు ప్రభుబంధములను తొలగించినప్పుడు అతని మనసులో ప్రగాఢమైన విచారం కలిగి ప్రభుబంధములను జ్ఞప్తికి తెచ్చుకుని గరుడు అనేక విధములు ఆలోచించసాగెను. సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, వాగధిపతి, మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ జగత్తును అవతరించినాడని విన్నాను, కానీ ఆ అవతార ప్రభావం ఏమాత్రమూ చూడలేదు. శ్రీరామనామం జపించుటచే మనుషుడు భవబంధాల నుండి విముక్తులగుదురు. అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాసం చే బంధించబడుట ఆశ్చర్యకరం. గరుడు తన మనసు కుదుటపరుచుకొండకు ప్రయత్నించను, కానీ జ్ఞానోదయం కాకపోవటచే ఆయన హృదయం భ్రమతో నిండిపోయెను. బ్రహ్మోత్పన్నమైన దుఃఖం అతన్ని బాధించెను. మనసులో కుతర్కం అధికమై అతడు నీవలనే మోహావిష్టుడయ్యను. వ్యాకులుడై నారద మహర్షి వద్దకు వెళ్ళి తన మనసులోని సందేహం ఆయనకు తెలిపెను. నారదునికి అతనిపై జాలి కలిగి ఇట్లు పలికెను, ఓ గరుడా, వినము. శ్రీరాముని మాయ అతి ప్రబలమైనది. అది జ్ఞానుల చిత్తాలను కూడా భ్రమలకు లోను గావించి వారి మనస్సులను మోహవశం గావించును. ఆ మాయ నన్ను కూడా పలుమార్లు మోహావేశపరునుగా చేసెను. అదే నీలో కూడా వ్యాపించినది. ఓ గరుడా, నీ హృదయమును ఆవరించిన మోహం నా మాటలతో తొలగిపోవునది కాదు. కావున పక్షిరాజా, నీవు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి అతని ఆజ్ఞను అనుసరించము. ఇట్లు పలికి నారద మహర్షి శ్రీరాముని గుణాలను కీర్తిస్తూ శ్రీహరి మాయాప్రభావాన్ని మాటిమాటికి వర్ణిస్తూ పోయెను. పక్షిరాజైన గరుడు బ్రహ్మదేవుని కడకేగి తన సందేహం ప్రకటించెను. దాన్ని విని బ్రహ్మ శ్రీరామచంద్రునికి మనసులోనే నమస్కరించెను. ప్రభు ప్రతాపం స్మరించగానే అతని హృదయం ప్రేమతో నిండిపోయెను. కవులు, పండితులు, జ్ఞానులు అందరూ మాయాధీనులే కదా అని అతడు లోలోన ఆలోచించసాగెను. భగవంతుని మాయా ప్రభావం అపారం. అది నన్నే పలుమార్లు ఆట పట్టించింది. సమస్త జడ చేతన జగత్తు నేను సృష్టించినది. అట్టి నేనే మాయామోహితుడనైతిని. ఇక పక్షిరాజు మోహితుడగటలో ఆశ్చర్యమేమున్నది? బ్రహ్మదేవుడు ఇట్లనెను, ఓ గరుడ, శ్రీరాముని మహిమను ఆ పరమేశ్వరుడు బాగుగా ఎరుంగును. కావున నీవు మహేశుని కడకు పొమ్ము. నాయన, ఎవ్వరిని ఏమీ అడగవలదు. నీ సందేహం అతడే తొలగింపగలడు. బ్రహ్మ వచనాలు విని గరుడు అచ్చటి నుండి నా కొరకు బయలుదేరను. మిక్కిలి ఆతృతతో గరుడు నా యొద్దకు వచ్చెను. ఉమా, నేను కుబేరుని కడకు పోవుచుంటిని. నీ వాసమయమున కైలాస పర్వతమున ఉంటిని. గరుడు సాదరంగా నాకు ప్రణమిల్లి తన సందేహం వినిపించెను. మధుర వచనాలతో సాగిన అతని విన్నపం నేను విని ప్రేమతో అతనితో ఇట్లా పలికితిని, ఓ గరుడా, నేను కుబేరుని కడకు వెళ్ళుచుండగా నీవు నన్ను కలిసితివి. మార్గమధ్యాన నేను నీకు ఎట్లు ఉపదేశించగలను? చాలా కాలం సజ్జన సాంగత్యం నెరపిన కానీ సందేహములు దూరం కావు. అక్కడ మునీశ్వరులు అనేక విధముల కీర్తించి మనోజ్ఞములైన హరికథలను వినవలెను. సోదర, నిత్యము నిరంతరము హరికథా ప్రసంగములు జరుగు తావనకు నిన్ను పంపెదను. నీవచటికి వెళ్ళి వినము. అక్కడ ఆది మధ్యాంతముల యందు కూడా శ్రీరామచంద్రుడే ప్రతిపాదించబడిన ప్రభువు. ఆ ప్రసంగ శ్రవణమే నీ సందేహమును దూరం అనర్చును. నీకు శ్రీరాముని చరణముల యందు అనన్య ప్రేమ కలిగించును. సత్సాంగత్యం లేకుండా హరికథా శ్రవణం ప్రాప్తించదు. హరికథలను విననిదే మోహం దూరం కాదు. మోహరహితుడు కానివానికి శ్రీరామచంద్రుని చరణాలపై గాఢమైన భక్తి కుదురుకొనదు. యోగము, తపము, జ్ఞానము, వైరాగ్యము మొదలైనవి ఎన్ని ఉన్నా ఆయనపై ప్రేమానురాగం లేనిదే శ్రీ రఘునాథుని అనుగ్రహం లభ్యం కాదు. కావున సత్సాంగత్యమునకై ఉత్తర దిశకు వెళ్ళము. అచ్చట ఒక అందమైన నీలగిరి కలదు. అక్కడ పరమ సుశీలుడైన కాకభుసుండు నివసిస్తున్నాడు. ఆయన రామభక్తి నిరతుడు, జ్ఞాని, గుణనిధి, వయోవృద్ధుడు. ఆయన నిరంతరం శ్రీరాముని కథలు వివరించుచుండను. నానావిధ సుందర పక్షులు ఆ గాథలు శ్రద్ధగా వినిచుండను. అచ్చటికి వెళ్ళి నీవు శ్రీహరి గుణములను గురించి వినుము. దానివల్ల మోహజనితమైన నీ దుఃఖము దూరమగను. నేను ఈ విధంగా అతనికి నచ్చ చెప్పగా గరుడు నాకు ప్రణమిల్లి ప్రసన్న చిత్తుడై వెళ్ళెను. ఓ ఉమా, శ్రీ రఘునాథుని కృప వల్ల నేను గరుడుని మోహమును
ఎరిగి ఉంటుంది. కావున నేను స్వయంగా ఉపదేశం ఇయ్యలేదు. అతడు ఎప్పుడైనానో గర్వపడి ఉండవచ్చును. అందువల్ల దయానిధి శ్రీరాముడు అతన్ని దూరంగా ఉంచదలిచెను. మరి ఒక కారణం ఏమంటే, ఒక పక్షి భాషను మరి ఒక పక్షి మాత్రమే సూటిగా గ్రహింపగలదు. భవాని, ప్రభువు మాయ మిక్కిలి బలవత్తరమైనది. అట్టి మాయలో మోహితుడు కానివాడెవ్వడు. గరుడు ఉత్తమ జ్ఞాని, భక్త శిరోమణి, ముల్లోకాలకు స్వామి అయిన భగవంతునికి వాహనం. అట్టివాడు సైతం మాయామోహితుడయ్యను. ఇక నరాధములైన అల్పమానవుల విషయం చెప్పనేలా. కానీ లోకంలో సహజంగా మానవులు మూర్ఖులై దురభిమాన పూర్తిలగుచుందురు. ఈ మాయ పరమేశ్వరిని బ్రహ్మను కూడా మోహితులనుగా చేయుచున్నప్పుడు ఇక పామరులైన ఇతరుల సంగతి చెప్పనేలా. ఈ విషయం గ్రహించియే మునీశ్వర్లు మాయాపతి అయిన ఆ సర్వేశ్వరిని భజించెదరు. అఖండమైన హరిభక్తియు నిశ్చలమైన బుద్ధియు గల కాకభుసుండు నివసించే ప్రదేశానికి గరుత్మంతుడు వెళ్ళను. ఆ పర్వతమును చూచినంతనే అతని మనస్సు ప్రశాంతమయ్యను. ఆయనలోని మాయా మోహము శోకము అంతరించెను. గరుడు చెరువులో స్నానమాచరించి నీటిని సేవించి ప్రసన్న చిత్తంతో వటవృక్ష ఛాయకు చేరను. శ్రీరాముని సుందర మనోహర చరిత్రమును వినుటకు వయోవృద్ధ పక్షులన్నీ గుమిగూడి ఉండెను. కాకభుసుండు శ్రీరామ వృత్తాంత ప్రవచనాన్ని ఆరంభింపబోవుచుండెను. ఇంతలో పక్షిరాజైన వైనతేయుడచటికి చేరను. గరుత్మంతుని రాకను గమనించిన కాకభుసుండి మొదలగు పక్షులన్నీ మిక్కిలి సంతోషించెను. భుసుండి గరుడిని మిక్కిలి గౌరవించి కుశల సమాచారం అడిగి సముచిత రీతిగా ఆసీనుని చేసెను. ఆయన చక్కగా పూజించి మృదుమధురంగా ఇట్లు పలికెను. ప్రభు పక్షిరాజా, మీ దర్శనంచే నేను ధన్యుడినైతిని. మీ ఆనను నేను శిరసావహింతును. మీ రాకకు కారణమేమి? అప్పుడు గరుత్మంతుడు మృదుమధురంగా ఇట్లనెను. మహాదేవుడే స్వయంగా ప్రశంసించిన మీరు సర్వదా కృతార్థులే. ఓం శాంతి శాంతి శాంతి.